హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము 1 ఇయర్ తర్వాత సెలవుకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చిన్న వీడియో అయితే తీసాను, అప్లోడ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టు లాస్ట్ వరకు చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 1 ఇయర్ నుంచి ఎందుకు వెళ్ళలేదంటే పిల్లల చదువు వల్ల మేము వెళ్తే చదువులు అనేవి పాడైపోతున్నాయి ఫ్రెండ్స్. 10 డేస్కి 15 డేస్కి వెళ్ళడం వల్ల క్లాసెస్ అనేవి పోవడం వల్ల మేము ఈ సంవత్సరం అయితే వెళ్ళలేదు. ఇప్పుడు అహ్మదాబాద్ నుంచి విశాఖపట్నం అన్నమాట. నేను మార్నింగ్ 3కి అయితే లేసాను ఫ్రెండ్స్. 9కి అయితే ట్రైను, ఇంకా మార్నింగ్ 7 అయితే అవుతుంది. ఇప్పుడు మొత్తం కాటన్ అయితే ఇలా బెడ్షీట్లు అంటే ఒక దగ్గర అయితే ఫోల్డ్ చేసేసి పెట్టేశాను అనమాట. మళ్ళీ రాకపోతే ఫుల్గా ధూళి అన్నది పడిపోతుంది అనమాట. మళ్ళీ వచ్చి క్లీన్ చేసుకుంటాను. ఇలా కిచెన్ అయితే ఇంతవరకు క్లీన్ చేసేసుకున్నాను. ఎంత క్లీన్ చేసినా సరే మళ్ళీ రాబోదు, మామూలుగా అయిపోతుంది. మొత్తం వాష్ చేసి అయితే క్లాత్ వేస్తాను, ఎందుకంటే ధూళి పడిపోద్ది అనమాట. మళ్ళీ రాకపోతే మొత్తం ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను. 3 గంటలకు అయితే లేసాను ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్ కూడా ఇంకా ఇలాగ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. ఇంతే ఇంకా ఇవి కూడా తీసేయాలన్నమాట. ఇంకా క్లీన్ చేసి మొత్తం ఖాళీ అయిపోయింది. 1 మంత్కి అయితే వెళ్తున్నాను. ఇంకా క్వార్టర్స్ నుంచి అయితే బయలుదేరిపోయాము. 7:30 అయితే అవుతుంది. 9:30కి ట్రైన్, 1.5 అవర్ అయితే పడుతుంది. ఇంకా ఆటో అతను అయితే లేట్గా వచ్చారనమాట. మేమైతే ఫస్ట్ 7కే బయలుదేరాలనుకున్నాము. అతనైతే లేట్గా రావడం వల్ల 7:30 అయిపోయింది. సామాన్లు అటు ఎక్కించుకొని క్వార్టర్ అయితే క్లోజ్ చేసేటప్పటికి. ఇది మేము ఉంటున్న ఏరియా. మేము ఉంటున్నది విలేజే, కానీ చూడడానికి అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. రేట్లాటిని సంవత్సరం తర్వాత వెళ్తున్నాం కదా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పిల్లల వల్ల ఇంటికి కూడా వెళ్ళడానికి అవ్వట్లేదు. ఇన్నాళ్ళు అయితే 1 ఇయర్లో 2 టైమ్స్ 3 టైమ్స్ అయితే తిరిగేసేవారిని. వెళ్ళే వరకు కూడా కన్ఫర్మ్ లేదనమాట, వెళ్తామో లేదు. ఎందుకంటే మా హస్బెండ్కి సెలవు ఇస్తారో లేదా అని అనుకున్నాను. లాస్ట్కి అయితే సెలవు అయితే దొరికింది. 1 మంత్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. వెళ్ళిన తర్వాత ఇంటికాడ వీడియోలు కూడా పెడతాను. అలాగే తమ్ముడు మ్యారేజ్ కూడా సెట్ అయ్యింది. మ్యారేజ్ వీడియోస్, విలేజ్ వీడియోస్ అన్నీ వస్తాయి అనమాట. అమ్మ వాళ్ళది పల్లెటూరు, అక్కడ కూడా పొలాలు అవి చూపిస్తూ ఉంటాను ఫ్రెండ్స్. వీడియోలు డెఫినెట్గా లైక్ చేయండి. ఎంత తొందరగా ఎందుకు బయలుదేరామంటే దూరం అనమాట స్టేషన్, మా క్వార్టర్స్ నుంచి స్టేషన్. అందుకే మార్నింగ్ బయలుదేరితే మనం అరగంట ముందన్నా ఉంటే చాలా బాగుంటుంది కదా పిల్లలతోటి. అలాగని మేము తొందరగా బయలుదేరామన్నమాట. ఆటో అతను అయితే నెమ్మదిగా తీసుకెళ్తున్నారు. మార్నింగ్ ట్రాఫిక్ లేకపోయినా కొద్దిగా పెద్ద అతను అనమాట. అయినా సరే ఏం అనలేదు. టైంకి అయితే వెళ్ళిపోవచ్చు కదా, ఇంకా టైం ఉంది కదా అని మేము కూడా వాళ్ళగా కూర్చున్నాము. ఇక్కడ ఎండలు అయితే అప్పుడే చూడండి, మార్నింగే స్టార్ట్ అయిపోయి ఇక్కడ గట్టిగా ఎండలు కాస్తున్నాయి. ఇంకా స్టేషన్కి అయితే వచ్చేసాను చూడండి. ఫుల్గా అలసిపోయాము. టెన్షన్ అనమాట మార్నింగ్ అంత దూరం నుంచి రావాలంటే. స్టేషన్లో చిన్న వీడియో తీయమంటే చూడండి, అటు ఇటు మా అబ్బాయి అయితే తిప్పుతున్నాడు. మొత్తానికైతే ఇంకా ట్రైన్ కోసం అయితే చూస్తున్నాను. ట్రైన్ అయితే వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ సామర్లకోటలో అయితే మారవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ డైరెక్ట్ ట్రైన్ అయితే దొరకలేదు. వీక్లీ 1 డే అయితే ఉందన్నమాట. మేమైతే ఇప్పుడు సామర్లకోటలో అయితే మారుతాము. 34 అవర్స్ జర్నీ అయితే పడుతుంది అహ్మదాబాద్ నుంచి. ట్రైన్ మొత్తానికి జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. మా సీట్లు అయితే కన్ఫర్మ్ అయిపోయి చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇంకా 2 డేస్ అయితే హ్యాపీగా జర్నీ చేయొచ్చు. చాలా రోజుల తర్వాత హ్యాపీ అనిపించింది అనమాట. ఇంటికి వెళ్తుంటే ఎలా టోల్కైనా సరే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదా. నాకు కూడా అలాగే చాలా హ్యాపీగా ఉంది. చూడండి, మా హస్బెండ్ ఇంకా పిల్లల్లోనే ఎక్కిన తర్వాత ఇంకేదోటి ఉదయం కూడా మార్నింగ్ టిఫిన్ చేయలేదన్నమాట. ఇంకా అహ్మదాబాద్ స్టేషన్ అనమాట ఇది. ఇంకా ఇది లేట్గా ట్రైన్ అయితే తొందరగా వస్తుంది, కానీ ఒక 1/2 గంట లేట్ అనమాట, బయలుదేరలేదు. ఇంకా అక్కడే చిన్న వీడియో అయితే తీసాను ఫ్రెండ్స్. ఇంకా ట్రైన్లో కూడా ఎక్కడ నేను వీడియో ఏం తీయలేదనమాట. ఇంకా కలిసిపోయి ఇంకా రోజైతే ఇంకా వెంటనే ఇంకా కొద్దిగా టిఫిన్ చేసేసి అయితే పడుకుండిపోయాము. ముందు రోజు కూడా పార్టీ వల్ల నిద్ర లేదనమాట. ఇంకా మా హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్ళి రావడం వల్ల తనకు కూడా టెన్షన్గా ఉందన్నమాట. మా హస్బెండ్ బాబు అయితే అప్పుడు ఇంకా గేమ్ అయితే స్టార్ట్ చేశారు, ఆడుకుంటున్నారు లూడో. ఇంకా పాప నేనైతే ఒక పక్కనైతే కూర్చున్నాము. హాయ్ చెప్పమంటే చూడండి. ఇంకా పెద్దగా అయితే వీడియో తీయలేదు ఫ్రెండ్స్. మీకు నచ్చేలా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.